వెయ్యి కళ్లతో ఎదురుచూసిన అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన బాలరాముడి విగ్రహ రూపం దేశం మొత్తాన్ని మంత్రముగ్ధులను చేసింది. అలాగే రామ్లల్లాకు అలంకరించిన ఆభరణాలు భక్తులను చూపు తిప్పుకొనివ్వడం లేదు. ఈ అందమైన నగలను ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్ పొందిన లక్నోలోని హర్ష హైమల్ షియామ్లాల్ జ్యువెలర్స్ రూపొందించారు. అయితే ఈ ఆభరణాలను ఏదో మంచి డిజైన్ చూసి మాత్రం రూపొందించలేదు. బాలరాముడు ఎలా ఉండేవాడో విశదీకరించే గ్రంథాలు రామాయణాలపై విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాతే వీటిని రూపొందించారు. బాలరాముడు ధరించిన అంగవస్త్రాలను స్వచ్ఛమైన బంగారు జరీ దారాలతో తయారుచేశారు. ఈ దుస్తులపై శంఖం, పద్మం, చక్రం, మయూర్ వంటి వైష్ణవ చిహ్నాలు ముద్రించి ఉన్నాయి. మకుటం అని పిలిచే రామ్లల్లా కిరీటాన్ని 1.7 కిలోల బంగారంతో తయారుచేశారు. మరో 1/2 కిలో బంగారంతో కిరీటం వెనుక చుట్టూ ఉండే వెలుగులాంటి దానిని రూపొందించారు. కిరీటంలో 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులు పొదిగారు. మకుటం మధ్యలో ఉన్న సూర్యుడు శ్రీరాముడి వంశమైన సూర్యవంశీ ముద్రిక కనిపిస్తుంది. బంగారంతో తయారుచేసిన విజయమాలతో రామ్లల్లాను అలంకరించారు. కెంపులతో పొదిగిన దీనిని విజయానికి చిహ్నంగా ధరిస్తారు. వైష్ణవ సంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం, కమలం, శంఖం, మంగళ కలశం ముద్రించి ఉన్నాయి. బాలరాముడు 2 చేతులతో పట్టుకున్న ఆయుధాలను బంగారం, ఎంతో విలువైన రాళ్లతో తయారుచేశారు. బాలరాముడి నడుము చుట్టూ రత్నాలు పొదిగి ఉన్న నగను కంచి లేదా కర్దాని అంటారు. సహజత్వం ఉట్టిపడేలా బంగారంతో దీనిని తయారుచేశారు. వజ్రాలు, కెంపులు, ముత్యాలు, పచ్చలతో దీనిని అలంకరించారు. స్వచ్ఛతకు ప్రతీకగా చిన్న గంటలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు దీనికి వేలాడుతూ ఉంటాయి. అందమైన రత్నాలు పొదిగిన గాజులని 2 చేతులకు తొడిగారు. రాముడి 2 చేతులకు ముద్రికగా పిలిచే రత్నాలతో అలంకరించబడిన ఉంగరాలు ఉన్నాయి. చెడ లేదా పైంజనియా ఆభరణాలను, బాలరాముడి పాదాలు, బొటనవేళ్లను అలంకరించారు. వీటిని బంగారం, వజ్రాలు, కెంపులతో రూపొందించారు. ఇక రామ్లల్లా ఎడమ చేతిలో ముత్యాలు, కెంపులు, పచ్చలతో అలంకరించిన బంగారు ధనస్సు ఉంది. కుడి చేతిలో బంగారు బాణం ఉంది. మెడ చుట్టూ ప్రత్యేక నగల అలంకారం ఉంది. బాలరాముడి నుదిటిపై వజ్రాలు, కెంపులతో తయారుచేసిన సంప్రదాయక పవిత్రమైన తిలకాన్ని అద్దారు. భగవానుడి పాదాల కింద కమలం, దాని కింద బంగారు దండ అమర్చి ఉన్నాయి. రామ్లల్లా 5 ఏళ్ల పిల్లాడు కాబట్టి వెండితో తయారుచేసిన సంప్రదాయ బొమ్మలు విగ్రహం ముందు ఉన్నాయి. గిలక్కాయలు, ఏనుగు, గుర్రం, ఒంటె బొమ్మల బండి, స్పిన్నింగ్ టాప్ వీటిలో ఉన్నాయి. ఇక శ్రీరాముడికి ఒక బంగారు గొడుగును కూడా తలపై అమర్చారు. మొత్తంగా చూస్తే అయోధ్య రాముడికి భక్తులు సమర్పించిన నగల విలువ సుమారు 428 కోట్ల రూపాయలు విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.